హలో అందరికీ. ప్రసవ సమయంలో నొప్పి తెలియకుండా ఉండటానికి డాక్టర్లు నడుము వద్ద చిన్న మత్తుమందు లాంటిది ఇస్తారు. అనస్థీషియా అంటారు కదా అది. ఎముకల నిపుణులను సంప్రదించడం మనం చూస్తూనే ఉంటాం. అప్పుడు నిజానికి నెలలు ఏళ్ల తర్వాత తలెత్తే దీర్ఘకాలిక నడుము నొప్పి కాన్పు సమయంలో ఇచ్చే సూదికి సంబంధం లేదు. సూదితో నడుము నొప్పి వస్తుందని అనుకోవటం కేవలం అపోహే. లావు సూది వాడటం, అది కండర బంధనాలను చీల్చుకుని లోపలికి వెళ్ళటం వల్ల తొలి రోజుల్లో కొంతమందికి నొప్పి కలగచ్చు. ఇది 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. అరుదుగా సూదితో వెన్నుపొరకు చిన్న చిల్లు పడినా 2-3 సార్లు సూది ఇచ్చినా 1-2 వారాల వరకు నొప్పి ఉండొచ్చు. అంతే తప్ప దీర్ఘకాలిక నడుము నొప్పి మాత్రం ఉండదు. ఒకవైపు తిరిగి ఎక్కువసేపు అలాగే పడుకోవటం, వంగి చేసే పనులు ఎక్కువగా ఉండటం, ప్రసవం తర్వాత తలెత్తే హార్మోన్ల చేంజెస్, కాన్పు సమయంలో కండరాలు సాగటం, కదలికలు తగ్గటం వంటివి కారణం అవ్వచ్చు. ఊబకాయం, అధిక బరువు, పొట్టిగా ఉండేవారికి, అప్పటికే డిస్క్ సమస్యలతో బాధపడే వారికి వచ్చే అవకాశం ఎక్కువ. విటమిన్ డి లోపం, శారీరక శ్రమ తగ్గటం, ఎక్కువసేపు కూర్చొని పనులు చేయటం వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకని మనకి డెలివరీ టైంలో ఇచ్చిన అనస్థీషియా వల్ల నడుము నొప్పి దీర్ఘకాలం ఉండదు. దాని తర్వాత వచ్చే హార్మోనల్ చేంజెస్, మనకి బాడీలో చేంజెస్ వల్ల మనకి కొంచెం ఎనర్జీ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. దానివల్ల నొప్పి వస్తుంది తప్ప ఇది అపోహేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.